హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు ఆగస్ట్ 15th కూడా. సో అలాగా బొటానికల్ గార్డెన్ వెళ్దామని అనుకున్నాం అనమాట. ఎందుకంటే హాలిడే వచ్చింది కదా, అలా వెళ్తే బాగుంటుందని. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. 5 days నుంచి హైదరాబాద్లో చాలా వర్షాలు పడుతున్నాయి. బట్ కాకపోతే ఆ రోజు చాలా కూల్గా ఉందన్నమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా హైటెక్ సిటీ దాకా వెళ్ళిపోయాము. అండ్ అక్కడ కొండాపూర్లో బొటానికల్ గార్డెన్కి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఫ్రీగా ఉంటే వెళ్ళేసి రండి. నాకైతే చాలా వర్త్ అనిపించింది. అండ్ ఆగస్ట్ 15th కాబట్టి అలా వైట్ థీమ్లో పోదామని ఇంకా వైట్ ఫ్రాక్ లాంటిది వేసుకున్నాను అనమాట. 50 రూపీస్ అడల్ట్స్కి టికెట్, వర్త్ అని అనిపించింది. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇంకా వెళ్ళిపోయాము లోపలికి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే హాలిడే కాబట్టి. అందులో ఆగస్ట్ 15th కాబట్టి పిల్లలకి కూడా హాలిడే ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఒక అడవిలో ఉన్నట్టు అలా ఫీల్ వచ్చిందనమాట. ఇక్కడ మ్యాప్ లాగా ఉంది. సో మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ కానీ ఉంటే మ్యాప్ చూసుకొని వెళ్ళొచ్చు. ఎంత బాగుందో చూసారా. అక్కడ ఏనుగులు ఏదో వస్తున్నట్టు, టెడ్డీ బేర్ నుంచి వాటర్ ఫాల్స్ లాగా, వాటర్ ఫౌంటైన్ లాగా వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇంకా అలా ముందుకి స్టార్ట్ అయ్యామన్నమాట బై వాక్లో. ఇంకా ముందుకు పోతే అక్కడ పిల్లలకి ఆడుకునే కొన్ని గేమ్స్. అండ్ ఇక్కడ బ్యాంబూ హౌస్ ఉంది. చూసాను, బట్ పేర్లు అయితే తెలియదు. చాలా ప్లెజెంట్ ఉంది. పిక్ ఒకటి ఉందేమో అనిపించింది. బ్యాంబూ హౌస్ అన్నమాట. ఎంత రియలిస్టిక్గా ఉందో. అండ్ ఇంకొకటి ఇదొకటి. అండ్ శిల్పారామం కూడా సేమ్ డిటో ఉంటుంది. విలేజ్ వైబ్ వస్తుంది అనమాట. కొంచెం వైబ్ వచ్చింది నాకు, ఫారెస్ట్ లాగా. అండ్ ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాటి నేమ్స్ తెలియదు, స్పెసిఫిక్ నేమ్స్. సో అందుకే నేను ఇక్కడ వీడియోస్ లా తీసాను. చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుంది. అండ్ ఇంకా కొంచెం ముందుకు పోతే సమ్ డెజర్ట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఇదే అది ప్లాంట్స్ గార్డెన్ లాగా. ఇక్కడ ఒక ప్లాంట్ ప్లగ్ చేస్తే 1000 రూపీస్ ఫైన్ అంట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక డ్రమ్ స్టిక్ లాగా అనుకున్నాను, బట్ డ్రమ్ స్టిక్ కాదు. వీలైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఇదేంటో. ఒక డిఫరెంట్ చెట్టు లాగుంది. ఇది చాలా పెద్ద పార్క్ అనుకుంటా. నడుస్తుంటే వస్తూనే ఉంది. కొన్ని ప్లాంట్స్, కొన్ని ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. అక్కడ మ్యాప్ కూడా ఉంది, సో మీరు చూసుకోవచ్చు మ్యాప్. ఇక్కడ మెయిన్గా నేను రావడము, ఇక్కడ బోటింగ్ ఉంటుంది అనుకొని వచ్చాను, బట్ ఇక్కడ బోటింగ్ లేదు. చాలా మిస్ అయ్యాను బోటింగ్ని. బట్ ఏం పర్లేదు, ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి సైక్లింగ్ అండ్ చాలానే ఉన్నాయి.
అవన్నీ మనీ కట్టాలి 150 రూపీస్. 150 రూపీస్ అంత వర్త్ ఏం కాదు, బట్ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే. నేను ఇది ట్రై చేశాను అనమాట, ఫస్ట్ టైం నేను అది ట్రై చేయడం. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ భయం వేసింది, బట్ ఇట్స్ ఓకే. ఆమె తర్వాత నెక్స్ట్ నేను వెళ్ళాను. ఏదో ఒక ఆత్మ వెళ్తున్నట్టు అనే ఫీల్ లాగా అనిపించింది నాకైతే వీడియో చూడంగానే. బట్ ఓకే, బాగానే తీశారు. అండ్ ఇంకా అది అయిపోయినాక ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చాము, నేను మా హస్బెండ్. ఎందుకో ఆ రోజు చాలా అన్ఈజీగా అనిపించింది, ఎందుకంటే రెస్ట్ లేకుండా వర్షం పడింది. ఆ టైంలోనే ఎండ కూడా వచ్చిందనమాట, అందుకే అట్లా అనిపించింది. ఇక్కడ పిల్లలు కొంతమంది ఆగస్ట్ 15th కాబట్టి అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారో ఆ పిల్లలు, చాలా బాగా అనిపించింది, అందుకే ఒక వీడియోలా తీశాను. మేబీ ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది అనుకుంటా. ఈసారి కొంచెం షార్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.